హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఆంధ్ర చికెన్ కర్రీ, అమ్మమ్మల కాలం నాటి చికెన్ కర్రీ. ఆంధ్రాలో మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చికెన్ కర్రీ చేసేవారు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. దీనికి ముందుగా బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్కి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ఇదేంటంటే మ్యారినేట్ చేస్తున్నాను అన్నమాట చికెన్ పీసెస్ని. దానికి ఒక 2 స్పూన్స్ కారం. మీకు కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు అనుకున్న వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. బట్ నాన్ వెజ్ కర్రీస్లో చికెన్ లాంటి వాటిల్లో కారం ఎక్కువ ఉంటేనే కర్రీ చాలా బాగుంటుంది. దానికి కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం చికెన్ మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇక్కడ కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నాను, మరి కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు యాడ్ చేసుకుందామని నేను ఇక్కడ కొంచెం తక్కువ యాడ్ చేస్తున్నాను. 1/2 చెక్క నిమ్మరసం. ఈ నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఆ ముక్కలకి ఆ పులుపు పట్టి కర్రీలో పీసెస్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతాయి. చిన్నపిల్లలు కూడా తింటారు. కొంతమంది గట్టిగా ఉంటే పీసెస్ తినరు, సో ఇలా ట్రై చేస్తే ఖచ్చితంగా తింటారు. 2 స్పూన్స్ పెరుగు, బాగా కలుపుకొని ముక్కలకి పట్టించేలాగా బాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అదంతా మసాలా అంతా బాగా ముక్కలకి పడుతుంది. ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఆనియన్స్, మిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే ఆ చికెన్ పీసెస్ అనేవి అడుగు అంటకుండా స్లోగా కుక్ అవి సాఫ్ట్గా వస్తాయి. సో చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. లాస్ట్లో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసి, మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు, కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇంకొంచెం కుక్ చేసుకోండి, సరిపోతుంది కర్రీ. చూసారు కదా, స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అలా పీస్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇంకొంచెం సాఫ్ట్గా కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్లో ఒక 1/2 గ్లాస్ చిన్న గ్లాస్తో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి, సరిపోతుంది. నేను ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు, కొద్దిగా యాడ్ చేశాను. స్లోగా యాడ్ అవుతుంది. దీనికి కొద్దిగా కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. మీరు ఇంట్లో ఉంటే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ కొట్టండి. చూసారు కదా, ఆయిల్ బాగా పైకి తేలింది. సో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.